गोपाल कृष्ण भगवान की जय। राजाधि रामचंद्र भगवान की जय। पवन सूत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। सद्गुरुदेव विठ्ठल महाराज की जय। भज रे गोपालम मानसा भज रे गोपालम भज रे गोपालम भज गोपालम भज गोपालम भजित कुचेलम भज गोपालम भजित कुचेलम त्रिजगन्मूलं दितिसुतकालं भज रे गोपालम् आगमसारो योग विचारो आगमसारो योग विचारो भोग शरीरं भुवनाधारं भोग शरीरं भुवनाधारं भज रे गोपालं मानसा भज रे गोपालं कदन कदन कुटारो कदन कुटारो कलुष विदूरो कदन कुटारो कलुष विदूरो मदन कुमारो मधु संवारो मदन कुमारो मधु संवारो भज रे गोपालम मानसा भज रे गोपालम नतमंदारं नंदकिशोरं हतचानूरं हतचानूरं हंस विहारं भज रे गोपालं मानसा भज रे गोपालं। बोलो गोपाल कृष्ण भगवान की जय। సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన ఇది. సంస్కృత మూలము, సంస్కృతంలో రాసిండ్రు. ఇది 700 సంవత్సరాల క్రితం ఇది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మన జ్ఞానేశ్వర మహారాజు రాసినట్టు కీర్తన రాసిండు. అయితే ఆ కీర్తనలోకి వెళ్ళి ఇది భజరే గోపాలం అని ఒక పాట ఉంది. ఎట్లయితుంది హరిముఖేమన భజరే గోపాలం. ఇది ఇట్లా దాన్ని నామం యొక్క ప్రాతిపాదిక మీద ఈ అభంగారు రాసిండు. ఈ సంస్కృత శ్లోకాలు రాసిండు. దాన్ని నేను తెలుగులో కూడా అనువాదం చేసిన. ఇప్పుడు మనకు తెలుగు విషయం కాదు కానీ కాకపోతే ఏంటంటే భజరే గోపాలం హరిముఖేమన అంటే ఈ విధంగా నామస్మరణ యొక్క మహత్యాన్ని ఇక్కడ చెప్తుండు. కానీ ఏ విధంగా అంటుండు అంటే మానస భజరే గోపాలం. మానస అంటే ఏంది? ఇక్కడ ఏమి లేదు. ఇలా చిన్న విషయం ఒక్కటే చిన్న చిట్కా చెప్తాను నేను. ఇక్కడ మన గుళ్ళకు పోతాం సత్సంగానికో భజనకో, కానీ మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? దుకాన్లనో చేన్లనో లేకుంటే ఏదో పనులు మీనో లేదో ఏదో పీకరి మీనో
ఏదైనా ప్లాట్ అమ్మిద్దండ్రు, ఇట్లా దీంట్లో మనసు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చెప్పే సూత్రం వినండి. మానస భజరే గోపాలం. నువ్వు పని చేసుకో, ఎక్కడ పోయి చేనులకు పోయి చేనుల పని చేసుకో, దుకాణంలో పోయి దుకాణంలో పని చేసుకో. పని చేసేటప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ మనసు పని చేయదు కదా నువ్వు అక్కడ అనుకున్నా కానీ. మయ్యర్పిత మనోబుద్ధి, నీ మనసు నాకు ఇచ్చేసే పని నువ్వు చేసుకో, నీకు అందుకే శరీరం ఇచ్చిన. ఇంకా దాని గురించే కదా ఈ శరీరం, ఇంకేం పని ఉన్నది? దీంతో పని చేయాలి, దినమంతా పని చేయాలి. పని చేయొద్దని కాదు, సంపాదించొద్దని కాదు, సంపాదన నేరమని కూడా కాదు. కాకపోతే ఏంటి అని అంటే మనము ఏదో ఇట్లా ఊదుబత్తులు నింపి కొబ్బరికాయ కొట్టి దండం ఇట్టడి చేసి ఆయన దేవుడికి దండం పెట్టేసేసి ఇది పూజ కాదు. అదే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ విషయం, అంతే, ఇంకొకటి ఏం లేదు. దానికి ఏమంటే మానస భజరే, భగవంతుని మనసు ఇవ్వండి. భగవంతా నువ్వు ఉన్నావు, నువ్వు రక్షిస్తావు, నువ్వు మమ్మల్ని కాపాడుతావు, అన్ని నీదే దయా అని మనకు భగవంతుని మనసు పెట్టండి, కష్టపడి పని చేయండి, నిజాయితీగా సంపాదించుకోండి. దీంట్లో ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ మానస భజరే గోపాలం ఉదాహరణ కూడా ఇచ్చుడు. మనస భజరే భజ గోపాలం భజిత కుచేలం. కుచేలుడు ఎట్లా భజించిండు అది చెప్తుండు ఇక్కడ ఉదాహరణ. కుచేలుడు ఏ విధంగా భజన చేసిండు సుధాముడు కుచేలుడు అంటే. అయితే అతని మనసంతా కృష్ణుడి మీద ఉంటుండే. ఎక్కడ ఇంటికాడు ఉన్నా కానీ సభలున్నా అతను ఏ సేవ చేసినా దినమంతా రాత్రంతా కృష్ణ 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 ఆ ధ్యాసనున్నాడు. అందుగురించి బ్రహ్మాండనైనటువంటి శ్రీకృష్ణుడు తన యొక్క సింహాసనం నిడిచిపెట్టేసేసి ఆ సుధాముడు అక్కడికి పోయేటప్పుడు ఆ కథ అదంతా మీకు తెలిసే. సుధాముడు ఎట్లా పోయిండు, ఏం సంగతి, భార్య చెప్పింది పిల్లల గురించి, ఆకలికి తట్టుకోలేక పోయిండు. ఆయనకు బంగారు నగరాన్ని ఇచ్చిండు. ఆయన తీసుకుపోయి కాలు గడిగి పూజ చేసి ఆయనకు బంగారు నగరాన్ని ఇచ్చిండు. ఆ విధంగా మనసు మనది భగవంతుని అందుంటే అతడు మన బంగారంతో కూడా మన పూతలు పూసినా కానీ అందరిని మన ఇల్లుకు పూతలు పూసి ఇవ్వగలుగుతాడు. అంత శక్తి సామర్థ్యుడు. ఇంకేం చేస్తాడు దాన్ని కథన్ భజకు త్రిజగన్మూలం. అతను 3 లోకాలకు ఆధారమైన వాడు అంటాడు. దితిసుత కాలం, త్రిజగన్మూలం దితిసుత కాలం. త్రిజగన్మూలం అంటే నేను ఇక్కడ మూడు విషయాలే చెప్తా, ఇంకా మళ్ళీ త్రిజగతులు వేరు ఉంటాయి. ఇప్పుడు మొదటిది ఏంది అని అంటే మన జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. స్వప్నంలో కూడా మనం ఉంటాం. మళ్ళీ తర్వాత జాగ్రత్త, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 లోకాలలో భగవంతుడు మనం ఉంటాడు. జాగ్రత్త అవస్థలు అయితే ఇక మనమే జాగ్రత్తగా ఉన్నాం, మనమే బాగా చూసుకుంటూ బతుకుతున్నాం అనుకుంటున్నాం. ఏమన్నా మనం ఇప్పుడు తలుపులు మంచిగా పెట్టుకుని తాళాలు దొంగలు రాకుండా అని, లేకుంటే పోయేటప్పుడు ఎక్కడైనా ఇక్కడ ఏమో పురుగు పూసిందా చూసుకుంటూ పోతున్నాం. ఇది ఎత్తిపోతుంది. కానీ మనం నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు మళ్ళీ ఎవరు కాపాడుతారు? అతనే కాపాడుతారు కదా. నిద్రలకి లేపుతాడు అతనే కదా. మనకు అతను లేడనుకోడు మన నిద్రలో, మనం నిద్ర ఎట్లా మనకు రెస్ట్ ఎట్లా అవుతుంది? శ్వాస నడుతుంది, రెస్ట్ అయ్యేది. అయితే ఈ విధంగా ఈ జాగ్రత్త అవస్థలు ఉన్నాడు, నిద్రావస్థలు ఉన్నాడు, స్వప్నావస్థ. మనం స్వప్నంలో ఎప్పుడైనా చూసినామనుకోండి, భగవంతుని పోయి పూజ చేస్తున్నామంటే అది నిజమే కనిపిస్తుంది. లేదు చేళ్ళకే పోయినాం, పంట బాగా పత్తి దుకాణం బాగా గిరాక అయిందని ఏదో ఒకటి కలుస్తుంది. అదంతా మళ్ళీ మనకు తెలుస్తుంది. అప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు. 3 త్రిజగన్మూలం దితిసుత కాలం. ఈ 3 లోకాలకు ఆధారమైన వాడు. ఇక పాతాళము, భూలోకం అనుకోని, బ్రహ్మాండ లోకం అనుకోని, ఏమని అనుకో, వీటి కూడా అతను ఆధారమైన 14 లోకాలకు ఆధారమైన వాడు. అందుకే రుచి చిటికెన మేలు మీద గోవర్ధన లేపిండు. ఇక్కడ చెప్పే విషయం అది. అయితే ఆయన ఆ మూలాధారమై ఉన్నాడు అన్నిటికీ, శాస్త్రాలకు, వేదాలకు. వేదిగాని శాస్త్రం, ట్రై పురాణి, అరిసిగాతి 4 వేదాలు మూల కారణం అతడే. అయితే ఈ విధంగా మూలాధారమైనట్టు భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి మనం ఏ పని చేసుకున్నా మనకు జయమవుతుంది. ఇది మొదటి చరణం యొక్క భావార్థం. అయితే ఇంకేమంటాడు ఇక్కడ? దితిసుత కాలం. దితిసుతులు ఎవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు ఇద్దరు దితి యొక్క సుతులు, రాక్షసులు. వాళ్ళను సంహరించిన వాడు.
అయితే అటువంటి అటువంటి వాళ్ళని నివారించగలిగినాడు. మనలాంటి వాళ్ళను మనలాంటి వాళ్ళు అట్టిగా అతనికి ఇట్లా చూపు పడితే మనం బతికిపోదు. అందు గురించి ఆ యొక్క దితి ఇంకొక దితిశుద్ధులు ఉంటారు. అది మళ్ళీ ఎప్పుడన్నా వీడియోలో నాకు ప్రత్యక్షంగా మీరు ఎక్కడైనా ప్రవచనాలు పెడితే చెప్పగలుగుతుంది. అయితే ఈ విధంగా దితిసుత కాలం దితిసుత కాలం భజరే గోపాలం ఆగమసారం యోగ విచారం భోగ శరీరం. అయితే ఆగమసారం అంటే అర్థమైంది. ఆగమ శాస్త్రాలు నిగమ శాస్త్రాల సారం అతడే. తర్వాత పోతే ఇంకా వివరణ ఇప్పుడు ఇంత వీడియో పెద్దగా ఇక చెప్ప వివరణ లేదు. ఆగమసారం యోగ విచారం గురించి ఒక మాట చెప్తా. యోగ విచారం అంటే ఏంది? ఈ జీవాత్మను పరమాత్మ లోపల కలిపి మనము అంతర్ముఖమైపోయి భగవంతుని ధ్యానం చేసుకుంటే మాత్రము అది ఆనందం, అలౌకికమైన ఆనందం. అటువంటి ఆనంద స్వరూపుడు అతన్ని ధ్యానిస్తే మాత్రం అంత ఆనందం మనకే చేరుతుంది. అది దాని అర్థం. యోగ విచారం భోగ శరీరం ఆనందరూప శరీరమే. ఆగమసారం యోగ విచారం భోగ శరీరం భువనాధారం. ఈ భువనానికి ఆధారమైనటువంటి వాడు. ఇంకొకటి విషయం ఉంది. ఇప్పుడు కథన కుటారం కలుష విదూరం అంటే ఆ ఆ గోపాలుడు మన కలుష్యాన్ని దూరం చేస్తాడు. కథనకుటారం కలిస కథనకుటారం కలిస విదూరం హతచానురం హంసవిహారం. అయితే నతమందారం నందకిశోరం. నతమందారం అంటే ఏంటి అంటే కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం అంటే ఏంటిది అని అంటే మనము ఏది కోరుకుంటే అటువంటి ఇచ్చేవాడు. ఇప్పుడు గోకులాష్టమి వస్తుంది, అందు గురించి వీడియో చేస్తున్నా. ఆ భగవంతుని ఈ రోజు నుంచి వెళ్ళి ఆహ్వానం చేరి అందరికీ ఈ గోకులాష్టమి అడ్వాన్స్కి శుభాకాంక్షలు కూడా ఇవి మీకు ఈ వీడియో వింటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. విషయం ఇక్కడ ఉంది. అయితే గోకులాష్టమి వస్తుంది. ఆ భగవంతుని ఈ శ్రావణ మాసం లోపల మనము అన్ని తీర్లా పూజించుకోరు. ఎటువంటి వాడు అంటే కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం కింద కూర్చుండి ఏది కోరుతా అవుతుంది. దయ్యం వచ్చి పడతాడు, దయ్యం కూడా వచ్చి మింగుతుంది. అందుగురించి ఏంటంటే భగవంతుని అడిగేటప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి. సేవ చేసేటప్పుడు కూడా మంచిగా ఉండాలి. బాగా ఇస్తాడు కదా ఏదంటే అది కోరుతుంటే బేకారే. అందుగురించి నతమందారం నందకిశోరం ఈ కథనకుటారం కలిస విదూరం అతచానూరం హంస విహారం. ఆ పరమహంస హృదయాలలో నిరంతరం వేరించేవాడు. ఆ భగవంతుని ఒక సేవ చేయండి. ఇంకా ప్రవచనం బాగా పెద్దగా అయిపోద్ది. ఇంకా మీరు కావాలంటే ఫోన్ చేస్తే నేనేమన్నా మీకు ఇది ఏ విషయమైనా అది చెప్తా. నేను దీని విషయంలో వీడియో పెద్దగా అయితేనే చెప్తలేను. ఈ విషయంలో లేదు నాకే రాదనుకోండి, ఎట్లా అనుకున్నా పర్వాలేదు. కానీ కాకపోతే ఏంటంటే దీన్ని ఒకటి ఏం చేయండి అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆ తర్వాత కామెంట్లు కూడా చేయండి మీకు ఏమైనా తోస్తే. అవి ఈ విధంగా చేస్తూ ఈ దైవ కార్యాన్ని ముంగటికి తీసుకుపోండి. ఈ భగవంతుని ఒక కార్యాన్ని ముంగటికి తీసుకుపోతే అది కూడాను భగవంతుని భక్తికి కిందికి వస్తుంది. మనము ఇంతవరకు ఊరూరు హరిపాఠం హనుమాన్ చాలీస ప్రచారం చేసినాము. ఇప్పుడు ఏంటి అంటే ఇంటింటికి హనుమాన్ చాలీసాను నేను ఒక ప్రచార మాధ్యమం తీసుకుంటున్నా. మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయాలి. అందరూ సామూహికంగా కూడి, ఇంటి వాళ్ళందరూ కూడి. ఒకవేళ మేము చేస్తున్నాము అని నాకు ఫోన్ చేస్తే నేను కూడా మీ దగ్గరికి వచ్చేసేసి స్టార్ట్ చేపిస్తా. కానీ రోజు చేయండి. అందుబాటులో లేకపోతే వేరే సంగతి. కానీ రోజు ఒక 5 నిమిషాలు హనుమాన్ చాలీస చేసుకోండి. దీంతో ఏమి లాభం అవుతుందో నా వ్యక్తిగత అనుభవం చెప్తా. నాకు ఐబిఎస్ అనే ప్రాబ్లం అయింది. మలబద్ధకము, ఐబిఎస్ వగైరే వగైరే బాగా అవి ఏముంటాయో ఏమో. అయితే నేను కనీసానికి ఒక 30 సంవత్సరాలు కష్టపడ్డా. ఈ దవాఖానాలు అన్నీ తిరిగిన, గవర్నమెంట్లో పోయినా, ఆయుర్వేదం పోయినా, ప్రకృతి చికిత్సాలయంలో పోయినా, అక్బర్ నగర్ నిజామాబాద్లో అక్కడ కూడా 15 రోజులు ఉండి వచ్చిన. ఎక్కడ ఏం తక్కువ కాలేదు. చివరికి ఇప్పుడు నేను నేను మొదటి నుంచి చదువుతా. ఈ హనుమాన్ చాలీస ప్రచారం చేసినప్పటి నుంచి వెళ్ళి
నాకు ఇప్పుడు మలబద్ధకము అనేది అది పూర్తిగా తక్కువైపోయింది, సంపూర్ణం. అసలు సైన్స్ చెప్తుంది ఇక్కడ కాదు, ఇది సత్యం. అందులో రాసిండు కిరణ్ డాక్టర్, నేను చదివిన వ్యాసము. రామ్దేవ్ బాబా కూడా దాంట్లో కూడా రాసింది, ఆయుర్వేదం దాంట్లో కూడా రాసింది. ఈ ఐబిఎస్ ప్రాబ్లం, మలబద్ధకం, ఐసిడిటీ ఉన్న వాళ్ళకు, వీళ్ళకు చచ్చిపోయేటప్పుడు ఎందుకు చచ్చిపోయిండు అని పోస్ట్ మార్టం చెప్తేనట, అరే ఇట్లా మలబద్ధకం రోగంతో చచ్చిపోయిండు అని రిపోర్ట్ వస్తుందట మన పోస్ట్ మార్టంలో. అయితే అటువంటిది ఇవాళ నాకు పూర్తి తక్కువైపోయింది. ఎందుకు తక్కువ, ఎట్లా తక్కువైతే? యత్ కృపాతం పరమానంద మాధవ, ఆయన కృప అయితే బ్రహ్మాండాన్ని తయారు చేస్తాడైతే గిదొక లెక్కన. అందుగురించే తులసిదాస్ అందుకే రాసిండు, నా సైరోగా రై సప్పీరా జపతి నిరంతర హనుమతు వీర. ఈ విధంగా హనుమాన్ చాలీసాలు ఉంటుంది. రోగాల్లో సింపే చేస్తాడు హనుమాన్ చాలీసా చదివితే. ఈ డాక్టర్లు ఎంబడి, ఆయుర్వేదం ఎంబడి, ఇవి మన అలోపతి ఎంబడి, వీటెంబడి పడే కదంటే రోజు 5 నిమిషాలు హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇంకా భగవద్గీతలు రాసిండు, గీత అధ్యాయాన్ని శీలస్య ప్రాణాయామ ప్రవేశ. భజనలు చేయండి విపరీతంగా, భజనలు చేస్తే ఆటోమేటిక్గా నీ రోగాలన్నీ కలిపోతాయి. జలదిలు పాపే జన్మంతరిచే నెలగతి సాయసు జావి వనంతరి సుఖయితో గర నారాయణ. ఇవే సుఖాలు, ఇంకేంది? అన్నీ నశించిపోతాయి, అన్నీ కాలిపోతాయి. మనకు ఆరోగ్యం అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపద వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది. అందు గురించి హనుమాన్ చాలీస మాత్రం పిల్లలకు నేర్పించండి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాళ్ళు చాలా చదువులు పైకి రాగలుగుతారు. ఈ విధంగా ఒక కార్యాన్ని మనము చేయదలుచుకున్నాము. అందుకే ఎవరికైనా హనుమాన్ చాలీస మేము స్టార్ట్ చేస్తాం గురూజీ నువ్వు రాండ్రి అని అంటే, పుస్తకాలు కూడా లేకపోతే తీసుకొని వచ్చేస్తున్నాను. ఈ ప్రతిరోజు చేయండి, ఇంటింటికి చేయాలి. ఇది ఇంటింటికి చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఉంది. సాధ్యమైతే ఒక 1000 ఇళ్ళ వరకు చేయాలని ఉన్నది. 100 ఊర్లు తిరిగిన ఒక 1000 ఇండ్లు తిరగాలని ఉన్నది. 1008 ఇండ్లు. నేను మీరు ఫోన్లు చేస్తేనే మీ ఇంటికి వచ్చి స్టార్ట్ చేస్తా. ఈ విధంగా మనం ఈ కార్యం చేద్దాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇది ఎక్కువ శాతం మళ్ళీ ఇదే నేను చెప్పే విషయం అదే. అంతే, ఆరోగ్యం వచ్చింది నాకు, మీకు ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపద వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని నేను ఆ కృష్ణుణ్ణి, ఈ శ్రావణ మాసాన్ని కూడా శివుణ్ణి అందరి తరపున ప్రార్థన చేస్తా. హరి ఓం తత్సత్. గోపాలకృష్ణ భగవానికి జై. జై జై రామకృష్ణ హరి. జై జై రామకృష్ణ హరి.